ఈరోజు మనతో సెన్సేషనల్ హిట్ రజాకర్ మూవీ డైరెక్టర్ సత్యనారాయణ గారు ఉన్నారు. హాయ్ సో, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఎనీవేస్ కంగ్రాట్స్ సో, బికాజ్ ఇది నా పర్సనల్ గా చెప్తుంది. నేను మూవీ చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చేసాయి థియేటర్లో. ఒక 1 అవర్ బాబోయ్ అని కళ్ళు మూసుకున్న సీన్స్. సో ఇట్స్ రియల్లీ ఆసమ్ అని చెప్పాలి. అసలు డైరెక్టర్ గా ఎందుకు ఈ మూవీని చూస్ చేసుకున్నారు? ఐ మీన్ హిస్టరీ ఉన్న ఇలాంటి మూవీని చూస్ చేసడానికి రీజన్ ఏం లేదు, ఒక డిఫరెంట్ మూవీ చేయాలి, డిఫరెంట్ మూవీతో స్టార్ట్ అవ్వాలి. రెగ్యులర్ లవ్ స్టోరీస్, రెగ్యులర్ యాక్షన్ స్టోరీస్కి ఒక రకంగా ప్రస్తుతం టైం కాదు. సినిమా స్టైల్ మారింది కాబట్టి ఏంటంటే మంచి సబ్జెక్ట్ ఏముంటుంది, ఎలాంటి తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో వచ్చింది. హిస్టరీ, తెలిసిన హిస్టరీ. మీరు సీరియల్ డైరెక్షన్ నుంచి వచ్చారు. రావడంతోనే ఒక హిస్టరీ అంటే ఇది అవుతుందా లేదా అని దట్టు చాలా మందికి తెలియదు. అమ్మో, ఇలాంటి ఒక స్టేజ్ నుంచి మనం ఇప్పుడు ఇలా ఉన్నామా అనేలా చూయించారు. బట్ అక్కడ అంటే అలా చూయించాలి అనుకున్నప్పుడు మీకు ఏమైనా ఒడిదుడుకులు వచ్చాయా? ఇక్కడ ఫస్ట్ సీరియల్ అనేది ఏంటంటే సీరియల్ నుండి రావడం కాదు, నేను సినిమా నుండే సీరియల్ చేస్తాను. సినిమా నుండి సీరియల్. నేను రాఘవేంద్రరావు గారి అసిస్టెంట్. సో రాఘవేంద్రరావు గారి అసిస్టెంట్గా రాఘవేంద్రరావు గారి అండర్లో సినిమాలు యాజ్ ఏ కో డైరెక్టర్గా ఆయనకు సినిమాలు చేసుకుంటూ వచ్చాను, యాడ్స్ చేసుకుంటూ వచ్చాను, సీరియల్స్ చేసుకుంటూ వచ్చాను. సో కాబట్టి ఏంటంటే నేను మిక్స్డ్, ఒక సీరియల్ అనే కాదు. అయితే ఏంటంటే ఎక్కువ సీరియల్స్ చేశాను. బికాజ్ ఆఫ్ హిట్ ఆల్సో నాకు ఎక్కువ అంటే ఎవరికి రాని అవకాశాలు నాకు సీరియల్స్లో వచ్చినాయి, మంచి అవకాశాలు వచ్చినాయి. కాబట్టి ఎక్కువ ఎస్టాబ్లిష్ అయ్యాయి. బట్ నేను ముందు నుంచి సినిమా పర్సన్నే, సినిమా నుంచి అటు వెళ్ళాను. నాకు వర్క్ కావాలి, అది టీవీయా, మూవీయా, యూట్యూబా, యాడ్ ఫిల్మా, ఇలా కాదు, నాకు వర్క్ కావాలి. 24 hours నేను బిజీగా ఉండే అవకాశం వచ్చింది కాబట్టి చేశాను. తర్వాత సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఒడిదుడుకులు, సినిమా చేద్దాం అనుకున్నప్పుడు చేస్తున్నప్పుడు రాలేదు. కానీ సినిమా ఒక అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత, అంటే ఒక పోస్టర్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అప్పుడు కొన్ని కాంట్రవర్సీస్ కొన్ని వచ్చినాయి. అప్పటికి నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలే. మనకి ఇలా జరగాలి, ఇలా అవ్వాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. మీరు ఓన్లీ హిస్టరీ ఆలోచించారు. మంచి హిస్టరీ చేస్తున్నాం, మంచి సినిమా చేస్తున్నాం. ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పడానికి డేర్ చేయలేదు. ఎందుకు డేర్ చేయలేదంటే ఒక్కొక్క రీజన్, కొన్ని రీజన్స్ ఉన్నాయి. కొందరు చెప్పారు అంటే కరెక్ట్గా నిజాన్ని చెప్పలేదు. అందులో నుంచి ఎక్కడో ఒక సోర్స్ తీసుకొని సినిమాటిక్గా చెప్పారు. మనకేంటంటే ఒక నిజం చెప్పాలి, ఒక ఫ్రీడమ్ ఫైట్ దాగిపోతే కరెక్ట్ కాదు. చరిత్ర ముందు తరాలకు తెలియాలి. తెలిస్తే అందులోని మంచి తెలుసుకుంటారు, చెడును పాటించకుండా ఉంటారనే ఉద్దేశంతోనే మనం చరిత్ర చూస్తాం, చరిత్ర చదువుతాం. సో ఇంత గొప్ప చరిత్ర చెప్పకపోవడం ఏంటి అని చెప్పాలనుకున్నది తప్ప అక్కడ ఏదో కాంట్రవర్సీ చేయాలని కాదు, ఆ ఉద్దేశం మందిగా. బట్ కాంట్రవర్సీ అవ్వడం వల్లే మూవీ ఆ లెవెల్లో హిట్ అయిందంటారో? కాంట్రవర్సీ అవ్వకపోతే ఇంకెక్కువ హిట్ అయ్యేది. అంతే అంటారో? కాంట్రవర్సీ అవ్వడం వల్ల ఈ మూవీ ఒక వర్గానికి సంబంధించిందేమో, ఒక వర్గానికి వ్యతిరేకమేమో అనే ఒక పనికిరాని ఆలోచన వచ్చింది. అది అవ్వకుండా ఉంటే ఆ సినిమా హిట్ ఇంకో రకంగా ఉండేది. అంటే మీకు ఎలాంటి థ్రెట్ కానీ అలాంటివి ఏమన్నా ఈ మూవీ అయిన తర్వాత ఏం లేదు. జస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన టైంలో, టీజర్ రిలీజ్ చేసిన టైంలో వచ్చినవి. తర్వాత చదువు ఏం లేదు, నార్మల్ అయిపోయింది. మీరు ఏమి భయపడడం కానీ, చెయ్యాలా వద్దని కన్ఫ్యూజన్ స్టేజ్ కానీ మీరు రాలేదా ఆ టైంలో? ఎవరికి భయపడి నా వర్క్ ఆపుకునే రకం కాదు నేను. నేను భయపడను. నాకు అసలు భయం అనేది పెద్దగా ఏమి ఉండదు. నాకు భయానికి ఆలోచనకు తేడా ఉంటుంది. నేను ఆలోచిస్తాను, ఎందుకు వీళ్ళు తప్పు అర్థం చేసుకుంటున్నారు, అది కాదే మన పాయింట్ ఆఫ్ వ్యూ, అది కాదే అనిపిస్తుంది తప్ప భయపడాల్సిన అవసరం, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏదో అప్పట్లో బాగా వచ్చిన టాక్ ఏంటి అని అంటే, ఎస్పెషల్లీ మీరు మంచి ఎలక్షన్ మూమెంట్ లో మూవీని రిలీజ్ చేయడం, నారాయణ రెడ్డి గారితో వర్క్ చేయడం. సో చాలా మంది పబ్లిక్ లో వచ్చిన టాక్ మేబీ సత్యనారాయణ గారు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారేమో, దానివల్లే ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ చేశారు అనే టాక్ అప్పట్లో వచ్చింది. దానికి మీ స్పందన? అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఫస్ట్ మనం దాన్ని అనౌన్స్ చేసినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి దగ్గరగా ఉంది కాబట్టి ఎలక్షన్స్ కోసం చేస్తున్నారని చెప్పారు. బట్ ఎమ్మెల్యే ఎలక్షన్ టైంకి మేము రిలీజ్ చేయలేదు. కానీ అప్పుడు అనుకున్న వాళ్ళు అట్లే అనుకున్నారు. తర్వాత మా వర్క్ అంతా అయిపోయే టైంకి ఎంపీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఈ ఎలక్షన్స్కి అనుకున్నారు. అంటే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు అనుకున్నారు తప్ప సినిమా ఎలక్షన్స్కి రిలీజ్ చేయాలా, ఎలక్షన్స్కి ముందా, ఎలక్షన్స్కి వెనక అనేది ఆ ఆలోచన లేదు. నేను చెప్తున్నా, ఇది జెన్యూన్ ట్రూ హిస్టరీ. ట్రూ హిస్టరీ ఎప్పుడు చెప్తే ఏంటి, ఒకటి. రెండవది, సినిమా చూసి ఓటేస్తారనేది నేను నమ్మను. ఓటేసే ప్రజలకు చాలా తెలివి ఉంది, చాలా మూర్ఖత్వం ఉంది, రెండు ఉన్నాయి. తెలివేంటి అంటే తనకేం వర్కౌట్ అయ్యిద్ది అనే పరిస్థితిలో చూసే పరిస్థితిలో ఉన్నారు. మూర్ఖత్వం ఏంటంటే కొన్ని చోట్ల ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వాడికి వేద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడే ఆగిపోయారు తప్ప ఇంకేదో చేసే పరిస్థితిలో జనం లేదు. జనం ఉంటే రాజకీయాలు ఇలా ఉండవు.
సో కాబట్టి అంటే ఒక ఓటుతో ఒక సినిమాతో ఓటు మారుతుంది అనేది నేను నమ్మను. ఒక ఆలోచన వస్తే తప్పలేదు. సినిమాతో ఒక సినిమా ఒక ఆలోచన రేకెత్తిస్తే తప్పలేదు. ఫైనల్గా ఏంటంటే అసలు మా ఉద్దేశమే అది కాదు. మా ఉద్దేశం అది ఒకవేళ ఆ ఉద్దేశం అయితే ఈరోజు ఆ సినిమాని అదే బీజేపీ ఇంకా నెత్తిలో పెట్టుకొని ఇంకా ప్రతి చోట ప్రచారానికి తీసుకెళ్ళి అది చేయాలి. చేయలేదు కదా, ఎక్కడ చేయలేదు. బీజేపీ ఎక్కడ నెత్తిలేసుకుని తిరగలేదు. ఇదేంటంటే మా నారాయణ రెడ్డి గారు బీజేపీ నాయకుడు అయ్యి ఉండడం వల్ల ఆయన ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే, ఇప్పుడు నేను ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే నా ఫ్రెండ్స్నే పిలుస్తాను. అవును, సేమ్ ఆయన ప్రోగ్రామ్ చేస్తున్నాడు, ఆయన ఫ్రెండ్స్ని పిలుచుకున్నాడు. ఆయనకున్న అందులోని ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయన ప్రోగ్రామ్ చేస్తే ఒక కాంగ్రెస్లో నుంచి వచ్చి మాట్లాడలేరు కదా, ఒక ఎంఐఎంలో నుంచి వచ్చి మాట్లాడలేరు, ఒక టీడీపీలో నుంచి వచ్చి మాట్లాడలేరు, బీఆర్ఎస్. సో అట్లా అది పొలిటికలైజ్ అయింది తప్ప నువ్వు ఎప్పుడైతే సినిమాగా తీసుకున్నావో, సినిమా అప్పుడు నిజాం వ్యవస్థ మీద, రజాకార్ వ్యవస్థ మీద పోరాటం చేసింది కమ్యూనిస్టులు. సాయుధ పోరాటం పేరుతో స్టేట్ కాంగ్రెస్, జాయిన్ ఇండియా ఉద్యమం పేరుతో రామానంద తీర్థ, సో అండ్ సో చాలామంది, ఒకరి పేరు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. తర్వాత ఆర్య సమాజ్, తర్వాత ఒక షోయబుల్లా ఖాన్ లాంటి జర్నలిస్టులు, మగ్దుమ్ మొయినుద్దీన్ లాంటి రచయితలు, మొయినుద్దీన్ లాంటి రచయితలు, షేక్ బందగి గారి లాంటి పోరాట యోధులు, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. సో ఒక ఆంధ్ర మహాసభ దానికోసం ఏర్పడింది. సో ఒక 4 పిల్లర్స్ ఫైట్ చేసినాయి. 4 పిల్లర్స్ సినిమాలో ఉన్నాయి. నేను ఒక బీజేపీని దృష్టిలో పెట్టుకొని సినిమా చేస్తే కేవలం హిందుత్వాన్నే సపోర్ట్ చేయాలనుకుంటే అందులో బాబీ సింహ చేసిన రాజిరెడ్డి క్యారెక్టర్ ఉండదు, ఇంద్రజ చేసిన చాకలైలమ్మ క్యారెక్టర్ ఉండదు, తర్వాత చందు నాయర్ చేసిన భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి క్యారెక్టర్ ఉండదు. వీళ్ళంతా కమ్యూనిస్టులు. తర్వాత సినిమా టేకఫ్లోనే ఒక రాజుని, నిజాంని రెచ్చగొట్టడం కోసం రజ్జు మాట్లాడే మాటల్లో లీడ్ తీసుకున్నది జాయిన్ ఇండియా ఉద్యమం, రామానంద తీర్థ గురించి. అవును, ఆ పోరాటం చేసేది కాంగ్రెస్, స్టేట్ కాంగ్రెస్ అప్పుడు చేసి. తర్వాత మధ్యలో మున్షి డైలాగులో కూడా అక్కడ కూడా కవులు, కళాకారులు, ప్రజలు, చిన్న పిల్లల నుంచి ముసలాళ్ళ వరకు ఇంతమంది ఫైట్ చేస్తున్నారని చాలా క్లియర్గా చెప్పాం. తర్వాత ఆర్య సమాజ్ ఎలా పార్టిసిపేట్ చేసిందో అది క్లియర్గా చెప్పాం. తర్వాత ఆంధ్ర మహాసభ డైలాగులో చెప్పాము అన్న ఉద్దేశంతో మళ్ళీ పాటలో రఘునారాయణ రెడ్డి గారి గురించి ఆంధ్ర మహాసభ అంటే అన్ని నిజాం వ్యవస్థకు, రజాకార్ వ్యవస్థకు ధీటుగా నిలబడి పోరాటం చేసిన 4 పిల్లర్ని గుర్తు చేశాం తప్ప ఒక బీజేపీకి సపోర్ట్ చేయాలనుకుంటే హిందుత్వం ఆర్య సమాజ్ మీదే చేస్తాం. ఆర్య సమాజ్ ఒక సినిమా వస్తుంది, హాయిగా కాషాయ జెండా పెట్టేసి టైటిల్ పెడతాం, ఎవరేం చేస్తారు? చేయొచ్చు కదా, తప్పేం లేదు. అది నిజమే. అసలు మీరు తీసుకున్న లైన్ హిస్టరీ నుంచి తీసుకున్నారు. బేసిక్గా హిస్టరీ కాకుండా ఇంకొక లైన్ తీసుకోవాలనే ఆలోచన లేదా, లేకుంటే మీకు అలాంటి మూవీస్ చేయడం ఇంట్రెస్ట్ లేదా? ఆ సినిమాగా తీసుకున్నప్పుడు అది హిస్టరీ. నేను నారాయణ రెడ్డి గారు కలిసి రజాకార్ సినిమా చేద్దాం అనుకున్నాం. సో రజాకార్ వ్యవస్థ తెలంగాణలో ఎక్కువ ఉంది నల్గొండ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో. సో మేమిద్దరం నల్గొండ జిల్లా వాసులం కాబట్టి మాకు దాని మీద ఎక్కువ అవగాహన ఉంది. ఆ సబ్జెక్ట్ చేద్దాం అనుకున్నాం, అది చేసి. అయితే ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక భూస్వామ్య వ్యవస్థ కానీ, రజాకార్ వ్యవస్థ కానీ, ఇలాంటివి కానీ చాలా సినిమాల్లో వచ్చినాయి. ఇప్పుడు ఉసై రామలమ్మ ఉంది. ఉసై రామలమ్మ భూస్వామ్య వ్యవస్థ మీదనే ఉంది, భూస్వాములు, దొరలు ఎలా ఇచ్చేశారో ఉంది. నారాయణమూర్తి గారి చాలా సినిమాలు ఉన్నాయి. అయితే ఏంటంటే రజాకార్ వ్యవస్థ, రజాకార్ అనేది ఎవరు బయట పెట్టలేకపోయారు, అది మనం బయట అనుకొని ఆ సినిమా చేద్దాం అనుకోవడం. రెండోది నేను పర్టికులర్గా అనుకోవడం, ట్రూ స్టోరీనే చెయ్యాలి, ఎక్కడ కల్పితం ఉండకూడదు అనే ఉద్దేశంతో కల్పితం లేకుండా చేసిన సినిమా. ఎన్ని రోజులు టైం పట్టింది సార్ అంటే దాని గురించి కలెక్ట్ చేయడానికి, ఆ మ్యాటర్ని కానీ మీ టైం? ఏం లేదు, సినిమా అనుకున్న తర్వాత ప్యారల్గా అది ఇది అంతా జరిగిపోయింది. అంటే ఎందుకు జరిగిపోయింది అంటే కొంచెం నాకు ఆల్రెడీ అవగాహన ఉండడం వల్ల ఈజీ అయ్యింది కథ చేయడం. దాదాపు హిస్టరీ అంతా తెలుసు నాకు. అయితే ఏంటంటే ఎక్కడ స్టార్ట్ చేద్దాం, ఎక్కడ ఎండ్ చేద్దాం అనేది ఆలోచించుకొని మూవ్ అయిపోయాం. అది మొత్తం సినిమా అనుకున్న దగ్గర నుంచి రిలీజ్ వరకు 2 years పెట్టింది. అసలు సత్యనారాయణ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం లేదు, మా నాన్న, మాది ఒక పల్లెటూరు నల్గొండ జిల్లాలో, రామన్నపేట మండలం ఉత్తటూరు అని ఒక విలేజ్. మా నాన్న ఫార్మరు, చిన్న చిన్న హౌస్ కాంట్రాక్ట్ చేస్తుండేవాడు. అంతకుముందు ఏదో స్కూల్లో అటెండర్గా కూడా చేసి అతనికి నచ్చగా రిజైన్ చేశాడని విన్నది తప్ప తెలియదు మాకు. నేను పుట్టే వరకు అది జరిగిపోయింది అంతే. నా సిస్టరు నాకంటే చాలా పెద్దది వయసులో, మ్యారీడ్. నేను ఒక చదువుకొని జర్నలిస్ట్ని అయ్యి సినిమా మీద ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చాను. చిన్న ఫ్యామిలీ మాది. మీకు అపోజ్ అంటే ఎందుకు ఈ జర్నలిజం, ఎందుకు ఈ సినిమాలు అని చెప్పేసి ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ అలా మీకు ఏం లేదు? ఎప్పుడు నన్ను వ్యతిరేకించేది ఉండదు ఇంట్లో. నేను ఏం చేసినా మా అమ్మలు, మా నాన్న, అంటే నాకు 2 మదర్స్, మా నాన్నకి 2 భార్యలు,
ఎప్పుడూ కూడా నాకు సపోర్ట్ చేశారు. అంటే వాళ్ళకి అంత నిజంగా చెప్పాలంటే వాళ్ళకి అంత సమాజ జ్ఞానం ఏమీ లేదు. మా నాన్న కొంచెం ఉంటుంది, మా అమ్మలకు అంతే ఉండదు. హౌస్ వైఫ్స్ అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు, అక్కడే మా నాన్న ఇల్లరికం వచ్చాడు, ఓకే. అక్కడే వాళ్ళు కాలం చేశారు కాబట్టి బయట తెలియదు వాళ్ళకి పాపం. ఆ విలేజ్ వరకే వాళ్ళకి తెలుసు అంతే. నేను ఏం చేస్తున్నా మా అబ్బాయి మంచే చేస్తాడు అన్న దృష్టితోనే ఉంటారు తప్ప ఏ రోజు దేనికి వాళ్ళు నన్ను వ్యతిరేకించింది లేదు. అయితే జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మాత్రం ఒక్కసారి ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగితే భయపడ్డాం. అప్పుడు మా దగ్గర నక్సలైట్స్ ఇవన్నీ ఎక్కువ కాబట్టి ఒకసారి అట్లాంటి ఒక చాడ శ్రీధర్ రెడ్డి గారు అని ఒక జర్నలిస్ట్ని నక్సలైట్ చంపారు. రసూల్ గారు అని ఒక నక్సలైట్ని ఒక జర్నలిస్ట్ని పోలీస్ ఎన్కౌంటర్ చనిపోయారు. ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి మా జిల్లాలో. ఆ టైంలో కొంచెం భయపడ్డారు. ఎందుకు అంటే ఇద్దరు జర్నలిస్టులు ఒకరేమో పోలీస్ ఎన్కౌంటర్ చనిపోయారు, ఒకరేమో నక్సలైట్ చేతిలో చనిపోయారు. అప్పుడు కొంచెం ఎక్కువ ఆ టైంలో ఒకసారి ఎందుకు మనకి ఇలాంటివి అని భయపడ్డారు తప్ప తర్వాత మీరు అంటే ఈ మూవీకి ఇన్స్పిరేషన్గా అంటే వీళ్ళు పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం కానీ, లేదా రియల్గా జరిగిన వాళ్ళు మా గ్రాండ్ పేరెంట్స్కి ఇలా జరిగిందని కానీ అలా మీరు తీసుకున్నారా హిస్టరీని? హిస్టరీ బుక్స్ చాలా ఉన్నాయి. దాంతోపాటు ఎక్స్పీరియన్స్ చేసిన పెద్దవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అవును. దాదాపు కొన్ని మర్చిపోయి ఉన్నారు, కొందరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని అంటే దాదాపు మనకు తెలిసిన విషయాలైనా అవి ఎంతవరకు కరెక్ట్, ఎలా జరిగినాయి అని తెలుసుకున్నారు. కొన్ని గ్రామాల్లోకి వెళ్ళి బైరాణపల్లి, గుండ్రాంపల్లి ఇట్లా కొన్ని ఊర్లలోకి వెళ్ళి అక్కడ అడిగి తెలుసుకొని ఇవన్నీ వర్కౌట్ చేశాం. నెక్స్ట్ అనసూయ గారు మూవీ మొత్తం ఒక తీరుగా రజాకార్ అనే పేరుతో హైలైట్ అయితే, అనసూయ అనగానే బతుకమ్మ అవి ఆడుతూ అంటే అది చాలా మైండ్లో అందరికీ ఉండిపోయింది. అసలు ఎందుకు అనసూయ గారినే సెలెక్ట్ చేశారు ఆ రోల్కి? ఏంలే, అనసూయ గారు ఒక ఆర్టిస్ట్గా ఆవిడ ఏ క్యారెక్టర్ ఇచ్చినా పరకాయ ప్రవేశం చేయగలరు అంతే. అదొకటే కారణం, ఇంకోటి ఏమీ లేదు. కాబట్టి ఆ క్యారెక్టర్ తను అనుకోవడం, తనకు కలవడం, ఆ కథ చెప్పడం తనకు బాగా నచ్చడం. ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇలాంటి ఒక న్యూడ్ క్యారెక్టర్ ఇలా ఉంటుందంట అని చెప్పినప్పుడు తను ఎలా ఫీల్ అయ్యారు? అంటే తనకి ఇంకా ఇంకా ఎక్కువ ఉంటే బాగుండు, ఇంకా ఫైట్ చేసే అవకాశం ఉంటే బాగుండు, ఇంకొంచెం సీన్స్ ఉంటే బాగుండు అని తప్ప అదేదో నన్ను చీర ఇప్పేస్తారు ఇట్లాంటిది ఆలోచన తనకు లేనేలేదు. అమ్మాయి ఆ క్యారెక్టర్కి ఇంత అన్యాయం జరిగిందా, అలా జరిగిందని ఆ విధంగానే ఆలోచించారు తప్ప తనకి వ్యక్తిగతం కాదు కదా, అది సినిమాలో క్యారెక్టర్. జనరల్గా సార్ చాలామంది చాలా అనుకున్న కొన్ని సీన్లు పెడుతూ ఉంటాము, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్లీ మూవీ ఫైనల్ దగ్గరికి వచ్చేసరికి కొన్ని తప్పక కట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అలా మీకు నచ్చిన కొన్ని ఏమైనా కట్ చేయడం కానీ అలా ఏదైనా జరిగిందా? అంత కట్ చేసే పరిస్థితి రాలేదు, ఎందుకంటే హిస్టరీ మొత్తం తీసుకోలేదు కదా. హిస్టరీ మొత్తం తీసుకుంటే 10 సినిమాలు అయితాయి. కాబట్టి మన సినిమాకి ఏం కావాలో మనం అనుకున్న థ్రెడ్లో ఏమొస్తాయో అవి మాత్రమే తీసుకుంటాం. కాబట్టి అంత కట్ చేసే పరిస్థితి ఏమి రాలేదు. చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ కూడా అదే, కట్ చేసిన మూవీని మళ్ళీ ఓటీటీలోనో యూట్యూబ్లోనో కట్ చేసిన మూవీ అని చెప్పేసి పెట్టడం, అదొక చిన్న హవాలా. షార్ట్స్ ఏదన్నా ఉండొచ్చు, అది లెంత్ కోసం అని, లెంత్ కొంచెం ఎక్కువైనప్పుడు కొన్ని షార్ట్స్ ఉంటాయి తప్ప సీన్లకు సీన్లు ఏమి లేచిపోలేదు. మొత్తం మూవీ చేసి రిలీజ్ అయ్యి చూసిన తర్వాత మళ్ళీ మీరు చూస్తూనే ఉంటారు. సో అరే ఇక్కడ ఇది చేస్తే బాగుండు, లేదా ఇక్కడ ఇంకా ద బెస్ట్ చేయొచ్చు అనే థాట్ ఏమన్నా అనిపించిందా మూవీలో మీకు? బెస్ట్ అనేదానికి అంతు లేదు, సాటిస్ఫాక్షన్ అనేదానికి అంతు లేదు. మనం ఎన్నిసార్లు చూసినా ఇంకోసారి ఇలా చేయాలి అనిపిస్తుంది, అది కామన్. అందుకైతే ఒక దగ్గర ఆగకపోతే ఏమైందంటే రిలీజ్ అవ్వదు, ఒక దగ్గర ఆగాలి. కాబట్టి ఎన్నిసార్లు చూసినా అరే ఇక్కడ ఇది ఉంటే బాగుండు ఆటోమేటిక్గా అనిపిస్తుంది, అది డౌట్ లేదు. ఏ విషయం మనం ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు అది బెటర్మెంట్ ఆటోమేటిక్గా అనిపిస్తుంది. బట్ మనకు ఒక పరిధి ఉంటుంది కాబట్టి, ఒక బడ్జెట్ ఉంటుంది, ఒక ఆర్టిస్ట్ ఉంటారు, ఒక డేట్స్ ఉంటారు, రిలీజ్ డేట్ ఉంటుంది, ఇన్ని ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని చేయాల్సిందే, బెటర్ చేయాలి అంతే తప్ప సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఉంటే ఎట్లయితే. సత్యనారాయణ గారిది లవ్ మ్యారేజ్ అసలు ఎలా స్టార్ట్ అయింది సార్ది? ఏం లేదు, తనని ఆర్టిస్ట్గా నేనే ఇంట్రడ్యూస్ చేశా. నేనే ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అక్కడ ఇంట్రడ్యూస్ చేసిన ప్రాజెక్ట్ కాకుండా మళ్ళీ మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. ఇంకొక ప్రాజెక్ట్లో మరి నా ప్రాజెక్ట్లోనే తను మళ్ళీ హీరోయిన్గా సెకండ్ ప్రాజెక్ట్కి చేసినప్పుడు ఇద్దరి మధ్యలో పరిచయం ఏర్పడింది. అలాగని మేము ఏదో లవ్ చేసి చట్టపట్టాలు వేసుకొని తిరిగి రోడ్లెంట, కాఫీ షాపులెంట, పార్కులెంట తిరిగిన బ్యాచ్ కాదు మేము. ఎందుకంటే ఆ అమ్మాయి కొంచెం మెచ్యూర్డ్ ఫ్యామిలీ నుంచి తను ఒక ఇదిగా వచ్చింది, నేను అట్లనే ఆల్రెడీ జర్నలిజం చేసి ఉన్నాను కాబట్టి నాకు ఇవన్నీ ఏం లేవు. ఇద్దరం కలిసి మనం మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుందని మాట్లాడుకున్నాం అంతే.
లవ్ అంటే పెళ్ళికి ముందు మాట్లాడుకున్నాం కాబట్టి దాన్ని లవ్ అనాలి అంతే తప్ప అంతే. అంటే మాకు మేము కుదుర్చుకున్న పెళ్ళి, పెద్దలు కుదిర్చిన పెళ్ళి కాకుండా మాకు మేము కుదుర్చుకున్న పెళ్ళి. మేము అనుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో చెప్పాం, మా ఇంట్లో చెప్పాం. కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో హెసిటేట్ చేశారు. ఎందుకంటే ఓకే. సినిమా పీపుల్ వాళ్ళకి అంత ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు. ఏదో అట్లా వచ్చారు అంతే. మళ్ళీ తర్వాత 1 మంత్లో వాళ్ళే రియలైజ్ అయ్యారు. నా గురించి ఎంక్వైరీ చేశారు, రియలైజ్ అయ్యారు. కూల్. సత్యనారాయణ గారు చాలా సైలెంట్గా ఉంటారు. మరి నవీన గారితో ఎలా ఉంటారు? అంటే లైఫ్ ఎలా ఉంటుంది? అంటే ఫ్యామిలీ అన్నప్పుడు అన్ని కోణాలు ఉంటాయిగా. ఆటోమేటిక్గా ఫ్యామిలీ అన్నప్పుడు మనం సైలెంట్గా అనేది మన క్యారెక్టరైజేషను. ఓకే. సైలెన్స్ ఎక్కడ ఉండాలో అక్కడే సైలెన్స్ ఉండాలి. వైలెన్స్ ఉండే కాడ వైలెన్స్ ఉంటుంది, రొమాన్స్ ఉండే కాడ రొమాన్స్ ఉంటుంది. అది వేరే విషయం. ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అది నేను కొంచెం క్లియర్గా ఉంటాను ఆ విషయంలో. ఓకే. బట్ నా ఫ్యామిలీ విషయంలో నేను చాలా హ్యాపీ. నవీన గారు మీకు ఎలా సపోర్ట్ చేస్తారు? అమ్మాయి సపోర్ట్ చేయబట్టే కదా నేను ఇంత ఇదైంది. ఇప్పుడు అలాంటి సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు సమాజంలో అవును. భయభ్రాంతులకు, కాంట్రవర్సీలు అని, థ్రెట్స్ అని ఇన్ని వచ్చినప్పుడు కూడా లేదు అంటే నేను ఎప్పుడు ఇంటికి వెళ్తానో తెలియదు, ఎప్పుడు బయటకు వస్తానో తెలియదు, ఎప్పుడు సినిమాని తిరుగుతాను. ఇవన్నీ విషయాల్లో తను ఫ్యామిలీని చూసుకొని, పిల్లల్ని చూసుకొని, పిల్లలకి ఏం కావాలో తనే చూసుకొని, ఇంటికి ఏం కావాలో తనే చూసుకొని, నాకేముండదు. నేను ఇంటికి వెళ్ళానంటే మళ్ళీ సినిమానే చూస్తాను నేను. అంతే తప్ప ఏముండదు. సినిమా అంతే. ఫ్యామిలీగా సరదాగా ఎటన్నా వెళ్ళినా కూడా సినిమాకే వెళ్తాం. నాకు పెద్దగా బయట తిరిగి అలవాటు లేవు. బయటకి ఏమైనా ఫ్యామిలీని బయట తీసుకెళ్ళడం మళ్ళీ ఏదైనా సినిమాకే అంతే. సో అంతే కాబట్టి తన సపోర్ట్ చాలా ఉంది. అయితే ఫీల్ అయి ఉంటారు, అంటే భయపడితే ఉంటారు కదా, ఎందుకంటే ఎంఐఎం కానీ ఇలా థ్రెట్స్ అప్పట్లో చాలా ఘోరంగా వినిపించింది. మూవీ రిలీజ్ అయింది అన్న తర్వాత కూడా కొంచెం ఆ టెన్షన్ కానీ జాగ్రత్తగా ఉండాలి అని కానీ తన సైడ్ నుంచి ముందే ఎప్పుడైతే పోస్టర్ రిలీజ్ అయ్యి వచ్చిందో అప్పుడు ఏం లేదు, కొంచెం హడావుడి ఉంటుంది. దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగని మనం ఏదో విచ్చలవిడిగా తిరిగాము. ఇంకోటి మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఏదో టెర్రరిస్ట్లో, ఉగ్రవాదులో కాదు. వాళ్ళు మాట్లాడేది రాజకీయ కోణంతో మాట్లాడుతున్నారు. మనం రాజకీయ నాయకులం కాదు. మనం ఒక సినిమా చేస్తాం, బయటకు వచ్చేస్తాం. సినిమా వస్తుంది, ఆడుతుంది, ఆడిన రోజులు ఉంటాయి. బట్ సినిమాని హిస్టరీగా చూడాలనిపిస్తుంది వాళ్ళకే. చూసినప్పుడు వాళ్ళే సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు మనం దాన్ని పట్టుకొని భయపడవద్దు. ఒక క్షణం భయపడే మాట వాస్తవం. భయపడకుండా ఎలా ఉంటారు వాస్తవం. తర్వాత వాళ్ళని మనం మోటివేట్ చేస్తే వాళ్ళు సైలెంట్ అయిపోయి దెన్ తర్వాత అసలు పాలిటిక్స్ సత్యనారాయణ గారు ఏ పార్టీ వాస్తవంగా? నాకు పార్టీ అనేది ఏముండదమ్మా. నాకు వ్యక్తులు, వ్యవస్థలు ఇంతే, దీని మీదనే ఉంటుంది. అంటే నా ఫ్రెండ్స్ తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నారు. బీఆర్ఎస్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా అన్నలు ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. బీఆర్ఎస్ ఉన్నంత వరకు మంచి సేమ్ అప్పుడు మాకు ఆపోజిట్గా మాట్లాడిన బీఆర్ఎస్లో మా అన్నలే ఉన్నారు. వాళ్ళే నాకు సపోర్ట్ చేశారు. బీజేపీలో నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో మంచి ఫ్రెండ్స్. స్వతహాగా మా నాన్న కమ్యూనిస్టు భావాలు ఉన్నవాడు. ఇట్లా నేనేం చేస్తానంటే నాకు ఈ పార్టీ అనే ముద్ర నా వల్ల కాదు. ఈ హీరోయిన్ అంటే ఇష్టం, ఈ హీరోయిన్ అంటే ఇష్టం కూడా నాకు ఉండదు. ఈ సినిమాలో ఈ ఆర్టిస్ట్ బాగా చేస్తే ఆ సినిమాకి అతను నచ్చుతాడు. ఈ సినిమాలో అతను బాగా చేయలేదు అనుకో, అదే ఆర్టిస్ట్ అతను నచ్చాడు. ఇలా చేయాల్సిందే, ఎందుకు చేయాల్సి. హీరోయిన్ అనే అంతే, పార్టీ అని అంతే. ఈ పార్టీ ఇప్పుడు మొన్న దాకా బీఆర్ఎస్ ఉంది, నా దృష్టిలో బాగా చేశారు. ఓకే, వైఎస్ రాజశేఖర గారు ఉన్నారు, చాలా బాగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం కొత్తగా ఏం లేదు. ఇప్పుడు ఏ పార్టీ ఇష్టం అంటే ఎలా చెప్తాం? చంద్రబాబు నాయుడు గారు ఒక కోణంలో ఆలోచించారు, చాలా అడ్వాన్స్గా ఆలోచించారు, చాలా బాగా చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రైతుల గురించి బాగా ఆలోచించారు. హరితాంధ్రప్రదేశ్ అన్నారు, ఆయన బాగా వర్క్ చేశారు. కేసీఆర్ గారు ఉన్నారు, ఒక ప్రాంతం కోసం ఫైట్ చేశారు. ఆ ప్రాంతం కోసం ఫైట్ చేసిన తర్వాత 10 సంవత్సరాల్లో నిజంగా మంచి మార్పు చూసినాం. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, చాలా యంగ్ ఏజ్లో డైనమిక్గా. నిజంగా చెప్పాలంటే నేను జర్నలిస్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఇంకొక పత్రికలో ఆయన పెయింటర్ ఏదో ఉండేవారు, మామూలు 20 ఏళ్ల క్రితం. సో మేము మాలాంటి వాళ్ళు మేము సాధించింది ఏం లేదు. ఆయన ఒక సీఎం అయిపోయారు, ఒకసారి రేంజ్కి వెళ్ళిపోయారు. అనుకున్న ఒక ఏం చేశారు, వెళ్ళిపోయారు. కొత్తగా రీసెంట్గా ఆయన యాక్టివ్గా ఉన్నారు. సో ఇక్కడ నేను ఈ పార్టీ అని కూర్చోవడం అది పద్ధతి కాదు. మనలాంటి ఒక మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళం అంటే ఎప్పుడు ఉండేదంటే, ఎప్పుడు ఉంటుంది అంటే ఎవరికైనా నేను ఈ పార్టీ అని ఎందుకు ఉంటుంది అంటే, ఒక పార్టీ ఒక మేనిఫెస్టోకి కట్టుబడి ఉంది, ఆ పద్ధతికి ఉంటుంది. ఇప్పుడు ఈ పార్టీలో ఎవరు ఎటు జంప్ అవుతున్నాడో తెలియదు, ఎవరు పార్టీ ఎటు జంప్ అవుతుందో తెలియదు, పర్సన్ ఎటు జంప్ అవుతున్నాడో తెలియదు. ఈ రోజు ఉన్న వ్యక్తి ఇంకొక పార్టీలో ఉండిపోతుంది. వ్యవస్థనే శత్రుత్వం. నిన్నటి దాకా ఈ వ్యవస్థకు కొట్టుకుంటారేమో, తిట్టుకుంటారేమో అనుకున్న వ్యవస్థ మళ్ళీ ఏదైనా ఎలక్షన్ రాగానే ఇటు మారిపోతుంది, మళ్ళీ ఎలక్షన్ ఇటు మారిపోతుంది. మనకెందుకు ఉంటుంది? మనకుంటే అర్థమే లేదు. సో నాకు ఉండదు, నాకు ముందు నుంచి ఉండదు. సార్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇప్పుడు తగ్గిపోయింది. మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్, అందులోనూ హీరోయిన్లు ఇలా అంతా రచ్చరచ్చ అయింది. నిజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది అంత పెద్ద చర్చన?
ఫోన్ ట్యాపింగ్ చర్చనే. పెద్దవాళ్ళ విషయం పక్కకు పెట్టేస్తే ఎవరి పర్సనల్ వాళ్ళది. ఎవరి పర్సనల్ లైఫ్లో ఇంకొకరు తలదూర్చడానికి అధికారం లేదు. అది జరిగితే మాత్రం తప్పే. నువ్వెవరు నా పర్సనల్ లైఫ్లో నా ఫోన్ ఇచ్చేయడానికి? అది చాలా ఇల్లీగల్, అది డౌటే లేదు. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ ఏంటి? ఇది అని ఏం లేదు, పర్టికులర్గా ఫండ్స్ ప్రాజెక్ట్ అని ఏం లేదు. డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. అలాగని అది లవ్ స్టోరీయా ఇంకోటి అనేది అంత ఫైనల్ అవ్వలేదు అంటున్నాను. నేను కథలు చేసుకుంటున్నాను కూర్చొని. నాకు అవకాశం ఇచ్చే ప్రొడ్యూసర్స్ ఒకరిద్దరు మనం చేద్దాం అనేవాళ్ళు ఉన్నారు. ఇంకా హీరో సెట్ అవ్వాలి, కాంబినేషన్ సెట్ అవ్వాలి, డేట్ సెట్ అవ్వాలి, బడ్జెట్ సెట్ అవ్వాలి, ఇన్ని ఉంటాయి కదా. ఏదేమైనా ఇది ఎంత గొప్ప సినిమా చేసిన వాళ్ళకైనా ప్రాసెస్ టైం పడుతుంది. బట్ మీరు నేను మాత్రం కథలు చేసుకునే పనిలో ఉన్నా. ఇంతకు ముందు ఎవరెవరి దగ్గర చేశారు సార్ మీరు యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్గా? నేను ఫస్ట్ ఓనమాలు నేర్చుకున్నది కాట్రగడ్డ రవితేజ గారి దగ్గర. కాట్రగడ్డ రవితేజ గారు అని కొబ్బరి బొండం సినిమా డైరెక్టర్, కొబ్బరి బొండం ఆయన దగ్గర ఓనమాలు నేర్చుకున్నాను నేను. తర్వాత రాఘవేంద్రరావు గారి దగ్గర, రాఘవేంద్రరావు గారి ఆర్కా మీడియా, ఈ 2 కాంపౌండ్లు తప్ప వేరే కాంపౌండ్స్తో నాకు సంబంధం లేదు. ఎక్కడ నేను పని చేయలేదు. నా సొంత కాంపౌండ్ ఉంది, నా బ్యానర్ నాకుంది, యాటాస్ మీడియా అని. నా బ్యానర్లో సీరియల్స్ చేశాను, యాడ్స్ చేశాను, ఇప్పుడు ఓటీటీ మూవీస్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఒకటి రెడీగా ఉంది. నా బ్యానర్ నాకుంది. నేను డైరెక్టర్గా బయట బ్యానర్స్కి వర్క్ చేస్తా. నా బ్యానర్లో నా చిన్నవి కాబట్టి చిన్న వాళ్ళకి నేను అవకాశం ఇస్తాను. మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? రాఘవేంద్రరావు గారు, రామోజీరావు గారు, దాసరి నారాయణరావు గారు, డి రామనాయుడు గారు. వావ్, ఓకే. అసలు జీవితం అంటే మీ దృష్టిలో ఒక సింగిల్ లైన్లో ఏం చెప్తారు? జీవితం గురించి సింగిల్ లైన్ చెప్పడం కష్టం. జీవితం అంటే చాలా పెద్దది. మీరు సింగిల్ లైన్ అంటే అదే. అంటే జీవితం అంటే ఒకటే అమ్మ. నేనేమంటానంటే, నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు. సో ఈ ఎపిసోడ్లో ఏమి జరగాలంటో అది జరుగుతుంది. నువ్వు జెన్యున్గా ఉండు, జెన్యున్గా పనిచేయి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పా. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు, జగన్ గారు సీఎం అయ్యారు, కేసీఆర్ గారు సాధించారు, ఈవెన్ మోడీ గారు ఒక ఎయిమ్ సాధించలేనిది ఏం లేదు. బట్ ఆ పట్టుదలతో ఉండు, జెన్యున్గా ఉండు, నీ పీరియడ్ నీ టైం నీకు వస్తుంది. అది నేను నమ్ముతాను. నువ్వు పరిగెత్తి వచ్చేయాలి, అది కాదు, అది జీవితం కాదు. అది అప్పుడు మనం పోస్ట్ మార్టం చేస్తున్నాం అవుతాం. మన జీవితాన్ని మనమే పోస్ట్ మార్టం చేస్తున్నాం అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా చిట్ చాట్ బాగుందా? సో నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.